వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా? ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వబోతున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవును అనే సమాధానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. మాగుంటకు సీటు లేదని బాలినేనికి ఇప్పటికే వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయొద్దంటూ వైసీపీ పెద్దలకు బాలినేని తేల్చి చెప్పారు. సీఎం పిలిచినా రాను అంటూ ఖరాఖండిగా బాలినేని చెప్పారు. నిజానికి నిన్న సీఎంఓ కార్యాలయానికి బాలినేని వెళ్లారు. సీఎం బిజీగా ఉన్నారంటూ కలవరంటూ చెప్పడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సీఎంఓలో మాగుంట అంశాన్ని వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్ఛార్జీలుగా చెవిరెడ్డిని నియమిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు బాలినేని బయలుదేరారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఏంటి బాలినేని ఇక సిద్ధమైనట్లేనా పార్టీని వీడేందుకు? సీఎంఓలో అతనికి ఏం రెస్పాన్స్ వచ్చింది? అలాగే అసలు ఈ మధ్య కాలంలో చూస్తే చాలా సందర్భాల్లో కొంత అలకబూనారని, పార్టీ కొంత బుజ్జగించే ప్రయత్నం చేసిందని వార్తలు మనం వింటూనే ఉన్నాం. అవి సక్సెస్ అయినట్లా కానట్లా? అసలు ఏంటి పరిస్థితి? ఎస్ నందు, ఇటు వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ గతంలోంచి కూడా వైసీపీ పార్టీ మీద, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పలుసార్లు అలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన్ను మరలా సీఎంఓ కార్యాలయాన్ని పిలిపించి బుజ్జగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఏదైతే ఒంగోలు ఎంపీ సీటు మాగుంటి శ్రీనివాస్కి ఇవ్వాలంటూ కూడా ఆయన పట్టుబట్టినటువంటి నేపథ్యంలో దీని మీద కసరత్తు ఏదైతే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రానికి మరొక జాబితా సిద్ధమవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బాలినేని శ్రీనివాస్కు సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేసి అటు మాగుంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు లేదన్నట్టుగా చెప్పడంతో బాలినేని శ్రీనివాస్ మరొకసారి అలకబూన్నారు. అయితే పూర్తిగా ఆయన కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనేటువంటి సంకేతాలు అయితే మాత్రం ఆయన అలకే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఏదైతే నిన్న బాలినేని శ్రీనివాస్ అటు సీఎంఓ కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే సీఎం కలిసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా అక్కడ ఉండేటువంటి వైసీపీ పెద్దలు చెప్పడంతో ఆయన కొంతవరకు మనస్తాపానికి గురయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే అటు మాగుంటికి సీటు లేదు అని చెప్పడంతో మరొకసారి ఆయన పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక ఏదైతే సీఎంఓ కార్యాలయం ఫోన్ వచ్చిన తర్వాత మరలా ఇక నాకు ఇదే అంశం మీద మాత్రం నాకు కాల్ చేయొద్దు, నాకు ఎట్టి పరిస్థితి సీఎం ఫోన్ చేసినా కూడా నేను వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే విజయవాడకు బయలుదేరినట్టుగా కూడా ఆయన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒంగోలు, నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో బాలినేని శ్రీనివాస్ ఎప్పుడు కూడా కీలక పాత్ర పోషిస్తారు. అలాగే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధువు కూడా. అయితే ఈ నేపథ్యంలో ఆయన బంధువుని కూడా లెక్క చేయకుండా, ఆయన బంధుత్వాన్ని కూడా లెక్క చేయకుండా గతంలోనే పార్టీని వీడనున్న నేపథ్యంలో ఆయన్ని బుజ్జగించి ఇప్పుడు మరొకసారి ఆయన మాటకు విలువ లేకుండా చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఇప్పుడు వైసీపీలో మరొకసారి కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ బాలినేని శ్రీనివాస్కి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా కొంత ఇప్పుడు గుర్రుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి బాలినేని శ్రీనివాస్ గతంలో కూడా చూస్తే విజయవాడ వచ్చిన తర్వాత ఆయనకు ఇక్కడ ఎప్పుడైతే తన మాట నెగ్గలేదో అప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇప్పుడు ఆయన బయలుదేరారని తెలుస్తుంది. అయితే ఏదైతే ఈరోజు సాయంత్రానికల్లా మరొక జాబితా ఇక్కడ సిద్ధమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ఇక్కడ ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఒంగోలు ఎంపీ స్థానాన్ని అటు వేరే వ్యక్తికి కేటాయించారు అనేటువంటి ఒక సమాచారం అందింది. అలాగే సీఎంఓ కార్యాలయం నుంచి నేరుగా కూడా బాలినేని శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అలకబోని విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఇక సీఎంఏ నేరుగా రమ్మన్నా కూడా నేను రాను, నాకు మీరు కాల్ చేయొద్దంటూ కూడా సీఎంఓ కార్యాలయం ఎవరైతే ఫోన్ చేశారో వారికి ఘాటుగానే జవాబు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నందు, అంటే ఏడుకొండలు ఎంపీగా మరి చెవిరెడ్డి పోటీ చేయబోతున్నారంటూ తెలుస్తోంది. అలాగే బాలినేనితో చెవిరెడ్డి గతంలో మాట్లాడడానికి ప్రయత్నించారని ఈ విషయంలో, కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? చెవిరెడ్డి
అక్కడ పరిస్థితులను చక్కదిద్దగలుగుతారా? గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని సమాయత్తం చేసుకునే విషయంలో కానీ, లేదంటే బాలినేని కూడా బాగా బలమైన నేత కదా, గ్రౌండ్ లెవెల్లో మరి చెవిరెడ్డి ఎంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతారు? అంటే బాలినేని బలమైన నేత మరియు ఏదైతే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బంధువు కూడా, కాబట్టి ఆయన ఇప్పటివరకు కూడా బలమైన నేతగా ఉన్నారు. అక్కడ ఆయన ఏది చెప్పినా నడుస్తుంది. అలాగే గతంలో కూడా చూస్తే అప్పులు చేసి మేము సొంతంగా ఇక్కడ ప్రజల కోసం ప్రజాసేవ చేశాము అని కూడా చెప్పిన దానికి అర్థం, మాకు సంబంధించినంత వరకు మరలా మాకు సీటు ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు గతంలో కూడా. అయితే ఇప్పుడు ఏదైతే చెవిరెడ్డికి ఈ సీటు కేటాయించడం పైన పూర్తిగా ఇప్పుడు గురుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డికి నిజంగా ఈ బాలిరెడ్డికి సంబంధించినటువంటి బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయా లేవా అనేది మాత్రం ఇంకా ఇది ప్రశ్నార్థంగానే మిగిలిపోనుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్కి సంబంధించి బాలినేని శ్రీనివాస్ అనుచరులంతా కూడా ఇప్పుడు ఇదే విషయం తెలుసుకున్న తర్వాత వారు కూడా చాలా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించి ఈ విధమైనటువంటి వ్యతిరేకత రావడంతో వైసీపీకి ఇది గట్టి దెబ్బ తగలబోతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే శివరెడ్డి ఇప్పుడు ఏ విధంగా దీంట్లో ముందుకెళ్తారు, ఏ విధంగా ఆయన నెట్టుకు రాగలరు అంటే, ఇప్పుడు ఏదైతే బాలినేనికి సంబంధించి కానీ మాగుంటికి సంబంధించినట్టు కానీ వీరు వర్గాలన్నీ కూడా ఇటు శివరెడ్డికి సహకరించేటువంటి పరిస్థితి ఉందా లేదా, అంటే వీరితో మరలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నదా అని అంటే, ఇప్పటికే బాలినేని అయితే తెగేసి చెప్పేశారు. సీఎం పిలిచినా కూడా నేను వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా బాయ్ అంటూ కూడా ఈయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒంగోలు అటు నెల్లూరుకు సంబంధించిన రాజకీయాలు అయితే మరింత హెయిట్ ఎక్కాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు వైసీపీ రెబల్స్ కూడా అక్కడ పెరిగిపోతున్న నేపథ్యంలో మరొకసారి బాలినేని శ్రీనివాస్ గతంలోనే పార్టీని వీడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతను 2 సార్లు పొచ్చగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది 3వ పర్యాయం కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. ఇప్పటికే సీఎం పిలిచినా కూడా రానంటూ కూడా కరాఖండిగా చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద రాజకీయాలు అయితే మాత్రం హీట్ ఎక్కుతుందని చెప్పవచ్చు నందు. రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలు.